హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే ఇన్ రెస్పాన్స్ టు మెనోపాజ్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఈవెన్ థైరాయిడ్ కూడా ప్లస్ అడ్రినల్ గ్లాండ్‌కైనా, ఓవరీకైనా అన్నిటికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు. సో నార్మల్‌గా హెచ్ఆర్‌టీ అనేది రెఫర్స్ టు మెనోపాజల్ హార్మోనల్ ట్రీట్మెంట్ అన్నట్టు. యూజువల్‌గా నార్మల్‌గా మెనోపాజ్ అనేది మనకి 45-50 ఇయర్స్ ఏజ్‌లో వస్తుంది. సో మెనోపాజ్ వచ్చినప్పుడు మనకి హార్మోనల్ ట్రీట్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది కార్డియోవాస్కులర్ ప్రొటెక్షన్ అంటే గుండె ప్రాబ్లమ్స్ తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు పీరియడ్స్ ఉన్నప్పుడు అంటే 50-45 ఇయర్స్ ఆఫ్ ఫీమేల్స్లో మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది ప్రొటెక్టివ్ అగైనెస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఈస్ట్రోజన్ వల్ల మనకి హార్ట్ ప్రాబ్లం అనేది రాదు. సో 45 ఇయర్స్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇనీషియల్గా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఇస్తారు. బట్ ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ హార్మోన్ రిప్లేస్మెంట్ దేనికంటే హార్ట్ ప్రాబ్లం ప్రివెన్షన్ కాదు, సిమ్టమ్స్ అంటే మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే మెనోపాజ్ హార్మోన్స్ ఒకసారి విత్డ్రా అయినప్పుడు బాడీది ఒకసారి హాట్ ఫ్లషెస్ వస్తాయి. బాడీ ఒకసారి ఒళ్ళు వేడెక్కడము, చెమటలు రావడము, జనరలైజ్ బాడీ ఎక్స్ అంటే కాళ్ళు చేతులు ఎక్కువ నొప్పులు లేవడము, అలాంటి నైట్ నిద్ర పట్టకపోవడము, బిహేవియరల్ చేంజ్ వస్తాయి. దీన్ని మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ మెనోపాజల్ సిమ్టమ్స్కి మనము హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాము. అది ఒకటి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రెండు కలిపి ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకవేళ యూట్రస్ అంటే గర్భసంచి తీయకపోతే రెండు ఇస్తాము, తీసేస్తే మాత్రం ఓన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్తాం. సో దీనివల్ల ఫస్ట్ మనకి బెనిఫిట్స్ ఏంటి, హార్మోనల్ రిప్లేస్ థెరపీ ఇన్ మెనోపాజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటిదంటే ఒకటి మెనోపాజల్ సిమ్టమ్స్ తగ్గుతాయి. నేను చెప్పినట్టు ఈ హాట్ ఫ్లషెస్ కానీ, జనరలైజ్ బాడీ ఎక్స్ కానీ ఇవన్నీ హార్మోనల్ ట్రీట్మెంట్లో తగ్గుతాయి. కూడా ఆస్టియోపోరోసిస్ ఇంతకుముందు చెప్పినట్టు ఆస్టియోపోరోసిస్ అనేది ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా కూడా బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది, బోన్ ఆస్టియోపోరోసిస్గా రాకుండా ఉంటుంది. అండ్ హార్ట్ మీద ఎఫెక్ట్ అనేది మేబీ ఇంక్రీజ్ కావచ్చు. ఇంకా సైడ్ ఎఫెక్ట్ హార్మోన్ రిప్లేస్మెంట్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఒకటేమో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రొజెస్టరాన్ ఉన్న ప్రిపరేషన్ తీసుకున్నప్పుడు. ఇంకోటి కోలాన్ క్యాన్సర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మెయిన్గా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే హార్ట్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పల్మనరీ ఎంబాలిజం అంటే మనకు లంగ్స్లో రక్తనాళాలు గడ్డగట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకో డిమెన్షియా అంటే మనకు ఆల్జైమర్స్ కానీ డిమెన్షియా కానీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఓవేరియన్ క్యాన్సర్కి మేబీ ప్రొటెక్టివ్ రోల్ ఉండొచ్చు, మేబీ ఇంక్రీజ్ కావచ్చు. సో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఇంతకుముందు జనరల్ రొటీన్గా ఆఫ్టర్ మెనోపాజ్ ఇచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ సిమ్టమ్స్ ఉండి రిస్క్ ఫ్యాక్టర్ లైక్ డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తున్నాం.